చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని ఓటింగ్ సరళి గురించి మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. ప్రత్యేకించి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం సమయంలో వాతావరణం ఆహ్లాదంగా చల్లగా ఉండటంతో పెద్ద ఎత్తున ఓటర్లు పోటెత్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి కాస్త ఎండ పెరిగినప్పటికీ అదే స్థాయిలో జనం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం చేవెళ్ల గర్ల్స్ హై స్కూల్ మోడల్ పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ఓటర్లని అత్యధిక సంఖ్యలో ఆకర్షించేందుకు ఈ కేంద్రంలో దాదాపు 8 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇది పోలింగ్ మోడల్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంటే ఒక్క ఓటు నిర్లక్ష్యమైన ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం, బుల్లెట్ కన్నా బలమైన ఆయుధం ఓటు అనే నినాదాలు ఇక్కడ మంచి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అలాగే ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కును పొందడం ప్రతి పౌరుని బాధ్యత. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి భారత ఎన్నికల సంఘం పిలుపునిస్తుంది. ఆ క్రమంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేశారు. అలాగే ఓటు హక్కు వినియోగించుకు వచ్చిన వృద్ధుల కోసం అని చెప్పి వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. నీడ అంటే ఎండ తీవ్రత నుంచి తట్టుకునేందుకు మంచినీరు సౌకర్యంతో పాటు ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు. ఓటు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లను ఇక్కడ ప్రతినిధులు స్వాగతం పలుకుతూ ఒక గులాబీలు అందజేస్తున్నారు. దాంతో ఓటర్లు కూడా ఉత్సాహంగా వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం చూడవచ్చు ఓటర్లకి గులాబీ ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. అంటే తద్వారా ఓటింగ్ పోలింగ్ శాతాన్ని పెంచడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా పరిశీలిస్తే 3 గంటల సమయానికి 45.35% నమోదైంది ఓటింగ్ పోలింగ్ అనేది. అలాగే మహేశ్వరం తీసుకుంటే 41%, రాజేంద్ర నగర్ 42.15% నమోదైంది. అలాగే షేర్లింగంపల్లి 35.55% నమోదైంది. చేవెళ్ల అంటే ఈ యొక్క మొత్తం 7 నియోజకవర్గాలు పోలిస్తే చేవెళ్లను అత్యధికంగా పోలింగ్ అనేది నమోదైంది. 58.62% నమోదైంది. అలాగే పరిగి తీసుకుంటే 56.30, వికారాబాద్ 57.67, తాండూరు 41.5, 54.95% పోలింగ్ అనేది నమోదైంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఎన్నికల పరిశీలకులు రాజ్ కుమార్ కటారియా ఈ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలో 7 పోలింగ్ బూతులు ఉన్నాయి. 7 పోలింగ్ బూతులను కూడా అన్ని పరిశీలించి ఓటింగ్ యొక్క సరళిని అనేది పరిశీలించారు. అలాగే అనంతరం ఇక్కడ ఏమైనా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే ఎమ్మటే తగిన ప్రాథమిక చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది కూడా ఇక్కడ శిబిరాన్ని ఏర్పడేశారు. ఆ శిబిరాన్ని కూడా సందర్శించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనతో మరిన్ని వివరాలు మాట్లాడేందుకు మన సెక్టరల్ ఆఫీసర్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ పోలింగ్ సర్లు ఇక్కడ ఈ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ఎంత పోలింగ్ శాతం నమోదైంది ఇప్పటివరకు? ఇప్పుడు గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్లో 8 పిఎస్లు పెట్టాము, పోలింగ్ స్టేషన్లు. అందరినీ కూడా చాలా అది మంచి ప్రతి ఒక్కరు కూడా ఓటేసే విధంగా వాళ్ళకి మోటివేట్ చేసుకుంటూ కూడా ప్రతి మోడలు పిఎస్ లాగా పోలింగ్ స్టేషన్ లాగా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ కలగాలి ఓటు హక్కును వినియోగించుకోవడానికి గురించి. విత్ లేడీస్కి అయితే గులాబీ పూలతో కూడా స్వాగతం పలకడం జరుగుతుంది. ఇక్కడ అన్ని ఎమ్యూనిటీస్, నీళ్ళే కానీ వాష్రూమ్సే కానీ ప్రతి ఒక్కటి కూడా ఏమి ఇబ్బంది లేకుండా వచ్చిన మా పోలింగ్ సిబ్బంది కూడా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రశాంతంగా చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కూడా బాగానే అయింది. ఇక్కడ ఇంచుమించు 50% క్రాస్ అయిపోయింది ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క 18 సంవత్సరాలు నిండిన పైబడి ఉన్న 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఉండడం కూడా చాలామంది చెప్పడం కూడా జరిగింది. ఇప్పటివరకు అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఓటు. అంటే చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి చేవెళ్ల అసెంబ్లీ స్థానంలోనే ప్రత్యేకించి ఈ చేవెళ్ల ఈ బూత్ అంటే ఈ సెంటర్లోనే ఎక్కువగా పోలింగ్ నమోదైంది. అంటే దీన్ని ఎలా చూస్తారు? అంటే ఎక్కువ దాదాపు ఓటర్స్ కూడా కొద్దిగా ఆకర్షిస్తూ, ఎందుకంటే ఓటు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరు చేవెళ్ల మళ్ళీ ఇక్కడ హెడ్ క్వార్టర్ ప్లస్ పార్లమెంటు కాన్స్టిట్యూషన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళను కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా మేము వాళ్ళకు ఏ విధంగా ఓటు అంటే ఏంది, ఓటు హక్కు అంటే ఏంది, ఓటు హక్కు వినియోగించుకుంటే ఫ్యూచర్లో ఎట్లుంటారో ఉద్దేశంతో వాళ్ళు కూడా మోటివేట్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా బాగా చేస్తున్నారు. చేవెళ్ల లోక్సభ స్థానం పరిధిలోని మహేశ్వరం అలాగే
రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే చాలా తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. అలాగే మిగతా ప్రత్యేకించి ఒక చేవేళ్ల అసెంబ్లీ స్థానంలో మాత్రమే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైనట్లు మనకు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సాయంత్రం అంటే 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఇంకా పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇంకా అదే ఉదయం నుంచి ఏ స్థాయిలో అయితే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో అదే స్థాయిలో ఇంకా వివిధ ప్రాంతాల నుంచి కూడా, అంటే ఉదాహరణకు హైదరాబాద్ లాంటి చోట్ల నుంచి కూడా స్వగ్రామాలకు వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల లోపు వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చినా కూడా పోలింగ్కి అనుమతిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.